ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు పెసరబ్యాళ్ళు పప్పు చేస్తున్నామండి. పెసరబ్యాళ్ళు సొరకాయ పప్పు అండి. చూడండి ఫ్రెండ్స్, అందరు చేసుకునే పప్పే కదా అనుకోవచ్చండి. మన స్టైల్ పప్పు అండి ఇది. పెసరబ్యాళ్ళు అండి. మేము వచ్చేసి మూంగి దాల్ అంటాము. ఇది కొంచెం రోస్ట్ చేసుకోవాలా, కొంచెం వేయించుకొని కడుక్కొని పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని. ఇది సొరకాయ పసుపు అండి, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, టమాటాలు, కళ్ళుప్పు, చింతపండు, కరివేపాకు, తెల్లగడ్డ అండి. ఇవి కంపల్సరీ ఉండాలండి. పచ్చి కరివేపాకు వేయాలా, చింతపండు వేయాలా. ఈ పప్పుకు టేస్ట్ వస్తుంది. ఇంకా కావాల్సినవన్నీ నీళ్ళు అండి. మనకు తెలుసు కదా, నేను 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నా. ఇవి వచ్చేసండి తాలింపులకి శనగపప్పు, జీలకర్ర, అదే మినప్పప్పు అండి, ఇంకా ఆవాలు, కరివేపాకు. దీంట్లో ఎర్రగడ్డ వేయకూడదండి తాలింపులో. అంతేనండి. ఇంక ఇవన్నీ మనము కుక్కర్లో వేసేసుకుందాము. ఒక 3 విజిల్ వచ్చినాక కుక్కర్లో వేసేసుకుందామండి. అన్నీ సొరకాయ కూడా అన్నీ ఉడికించుకొని మనం నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి. చూడండి, మొత్తం అన్నీ వేసేసినాం కదండి. వేసుకొని మనకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 3 విజిల్. చూడండి ఫ్రెండ్స్, మనం పప్పు పెట్టుకున్నాం కదండి, అది ఉడికిపోయింది. ఏమి ఎక్కువైతే మెత్తగా కలిదిప్పుకోద్దండి. కొంచెం ఒక్కలొక్కలుగా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను మీకు అది కలిపేటప్పుడు అయితే ఎక్కువగా చూపించాలా, నాకు వీడియో లాంగ్ అవుతుంది కదండి. చూడండి, పెసరబ్యాళ్ళు, సొరకాయ అండి. ఇంకా ఇక్కడ నేను ఆయిల్ పెట్టిన ఆవాలు వేసినానండి. చిట్టుపటం అనేటప్పుడు ఈ పప్పులు వేసేద్దాం. మిగతావి జీలకర్ర, శనగపప్పు, ఉద్దివేళ్ళు వేసినాం కదండి. అవి కొంచెం ఫ్రై అయితే కొంచెము ఇవి వేగినాక మళ్ళీ మనము తెల్లగడ్డ, కరివేపాకు, వట్టిమిరపకాయ వేసేద్దామండి. కొంచెం దూరంగా ఉంది, పేరు వేసుకోండి. చిట్టుపట్టు అంతా పైన పడుతుంది. చూడండి, అంతేనండి. ఎంతో ఈజీగా అయిపోయే ఉద్దివేళ్ళు, సొరకాయ, కందిపప్పు కూర రెడీ, అది పెసరపప్పు కూర రెడీ అండి. చూడండి, ఇంకా మనం ముందుగా కలబెట్టుకున్నాం కదా. చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో, ఎంతో ఈజీగా పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా పెసరబ్యాళ్ళు, సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో కదా. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
బాయ్ అండి.